మహాపురుషుడు తిరుగాడిన ప్రదేశం అండిది. ఆయన అన్నం తినడం అంటే యజ్ఞం. బ్రహ్మము నైవేద్యం పెడితే తింటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఆయన పడుకున్న ప్రదేశం, ఆయన మహాలక్ష్మి అన్న గోవు కోసం వెళ్ళిన ప్రదేశం, ఆయన దగ్గరుండి ఆ ప్రాణులను సమాధులు చేయించిన ప్రదేశం, అపురూపమైన ప్రదేశం. బహుశా నాకు తెలిసి భారతదేశంలో ప్రతి వ్యక్తి తన కుటుంబంలో జీవితంలో కనీసం 10 మార్లు నేను కాలితో తొక్కాలని కాంక్షించవలసిన ప్రదేశం. అంత గొప్ప ప్రదేశం. భారతదేశానికే ఎనలేని ఖ్యాతి తెచ్చిన ఒక మహాపురుషుడు సంచరించినటువంటి ప్రదేశం. అటువంటి మహాపురుషుడు తిరుగాడిన ప్రదేశం అండిది. ఆయన అన్నం తినడం అంటే యజ్ఞం. బ్రహ్మము నైవేద్యం పెడితే తింటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఆయన పడుకున్న ప్రదేశం, ఆయన మహాలక్ష్మి అన్న గోవు కోసం వెళ్ళిన ప్రదేశం, ఆయన దగ్గరుండి ఆ ప్రాణులను సమాధులు చేయించిన ప్రదేశం, అపురూపమైన ప్రదేశం. బహుశా నాకు తెలిసి భారతదేశంలో ప్రతి వ్యక్తి తన కుటుంబంలో జీవితంలో కనీసం 10 మార్లు నేను కాలితో తొక్కాలని కాంక్షించవలసిన ప్రదేశం. అంత గొప్ప ప్రదేశం. భారతదేశానికే ఎనలేని ఖ్యాతి తెచ్చిన ఒక మహాపురుషుడు సంచరించినటువంటి ప్రదేశం. అటువంటి మహాపురుషుడు